మూడో రోజు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరద బాధితుల సహాయక చర్యల పనులు పర్యవేక్షిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ తో కలిసి డ్రోన్స్ ద్వారా ఆహార పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ బోట్స్ వెళ్లలేని ప్రదేశంలోకి డ్రోన్స్ ద్వారా ఆహార ప్యాకెట్లు మెడికల్ కిట్స్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జకంపూడి ప్రాంతంలో డ్రోన్స్ ద్వారా సహాయక చర్యలు తక్షణం మొదలు పెట్టాలని జిల్లా అధికారులకు సూచించిన ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి జకంపూడి సింగ్ నగర్ పరిస్థితి వివరించిన ఎంపీ కేశినేని శివనాథ్ రామవరపాడు వెనక నుంచి సింగ్ నగర్ కి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ కి తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కి అందుబాటులోకి ఉంటూ క్షేత్ర పరిస్థితి వివరిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ వరద బాధితులకు సాయం చేసేందుకు 6 హెలికాప్టర్స్ ను ప్రభుత్వం రంగంలోకి దింపిందన్న ఎంపీ కేశినేని శివనాథ్ వరద బాధితుల్ని ఆదుకునేందుకు 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ బుధవారం నుంచి వరద బాధితులకి దుస్తులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అక్కడ 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. జక్కంపూడి ఏరియాలో 40,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రాంతాలకు తరలించకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అక్కడే ఉండి ఏ విధంగా సహాయ చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొన్న ఒక గంట కూడా ఆయన నిన్న మార్నింగ్ 1 గంట కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు. నిరంతరం అర్ధరాత్రి 4 వరకు కూడా సిటీ అంతా తిరుగుతూనే ఉన్నాం. అంతేకాకుండా నిన్న మార్నింగ్ నుంచి కూడా ఎక్కడికక్కడ అధికారులను పర్యవేక్షించి ఏర్పాట్లు అన్నీ చూస్తున్నారు. దానికి తోడు వాళ్ళ నిన్న నుంచి నారా లోకేష్ గారు కూడా వచ్చి అన్ని ప్రాంత ఎమ్మెల్యేలని అన్ని చోట్ల ఉన్న అధికారులని ఇక్కడికి తీసుకొచ్చి చురుగ్గా ఏర్పాట్లు జరిగే విధంగా చేశాం. నిన్నటి నుంచి సుమారు 7 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. అంతేకాకుండా మొత్తం 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబోతున్నాం. మంచినీటి పంపిణీ చేస్తున్నాం. వైద్య కిట్లు కూడా హెలికాప్టర్ నుంచి డ్రాప్ చేస్తున్నాం. ముఖ్యంగా జక్కంపూడి కాలనీ సింగ్ నగర్ ప్రాంతంలో అధికంగా ఉంది. ఈ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వివిధ మార్గాలు అన్వేషించి అంతే రామర్పాడు వైపు నుంచి కానీ నొన్న వైపు నుంచి కానీ అంతేకాకుండా అజిత్ సింగ్ నగర్ వైపు నుంచి కానీ మొత్తం అన్ని వైపుల నుంచి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నాం. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి. ఎమ్మెల్యేలకి కానీ సెక్రటేరియట్ లెవెల్లో గ్రామ సచివాలయ లెవెల్లో ఎమ్మెల్యేలను అలాట్ చేయడం జరిగింది. వార్డు లెవెల్లో మంత్రులను అలాట్ చేయడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసులను అలాట్ చేయడం జరిగింది. చురుగ్గా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు కావాల్సిన దానికన్నా అధికంగా ఉన్నాయి. బట్టలు రేపటి నుంచి బట్టలు ఇటువంటి కూడా వాళ్ళే ఉన్నాయి. కానీ రేపటి నుంచి ప్రతి ఇంటికి బట్టలతో సహా అన్ని సహాయ కార్యక్రమాలు మందులు ఇటువంటివి కూడా పంపించడం జరుగుతుంది.